శాన్ ఫ్రాన్సిస్కోకి చేరుకుంది తెలంగాణ సీఎం రేవంత్ ప్రత్యేక విమానం. యాపిల్ హెడ్ క్వార్టర్స్ ని సందర్శించనున్నారు సీఎం రేవంత్. మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు, పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. డాలస్లో జరిపిన చర్చలతో హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది చార్లెస్ స్క్వాబ్. భారత్లో ఈ కంపెనీకి మొదటి యూనిట్ ఇదే. ఫినాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలోనే పేరొందిన సంస్థ చార్లెస్ స్క్వాబ్. హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారత్లోని ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డాలస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో ఈ కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడుల కోసం తమ వేట కొనసాగుతోందని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటి వరకు జరిగిన చర్చల సారాంశం ఏంటి, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి? శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టీవీ9 కరెస్పాండెంట్ వివరాలు అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. అంటే ఇక్కడ సిగ్నేచర్ ఎయిర్పోర్ట్కి. మనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సక్సెస్ఫుల్ అనుకుంటున్నాం మేము మీరు అన్ని స్టేట్లకు వెళ్ళాలి పెట్టుబడుల గురించి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేము అధికార బృందం అంతా కూడా ఈరోజు మరి అమెరికా పర్యటనలో పెట్టుబడులు రావాలి, కంపెనీస్ని ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడ అమెరికా ప్రాంతంలో స్థిరపడ్డ మన తెలంగాణ ప్రాంతవాసులందరినీ తిరిగి రండి మాతృదేశానికి, వారు పుట్టిన ప్రాంతాలకు వచ్చి తిరిగి వారు సేవ చేయాలని వారు కోరటానికి వచ్చాం. చాలా విజయవంతంగా సాగుతూ ఉంది. మరి వాషింగ్టన్ డీసీలో కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రెసిడెంట్ గారితో కూడా కలవటం, రాష్ట్రానికి సంబంధించిన మా లక్ష్యాలను వారికి తెలియజేయటం, వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం అనేది మరి రాబోయే కాలంలో కూడా మా ఆలోచనలు, మా లక్ష్యం ఈరోజు ఒక పక్కన సంక్షేమం, దాంతోపాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం వారికి తెలియజేయటం జరిగింది. దాంతోపాటు రాబోయే కాలంలో టెక్నాలజీని కాదు, ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కూడా 1 ట్రిలియన్ ఎకానమీని చేయాలని ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మేరకు ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం. దాని క్రమంలో అందరూ కూడా పాల్గొనే విధంగా చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు బే ఏరియాలో టూర్ గురించి ఒకసారి ఒక మాటలో చెప్పారండి. చాలా పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కలవబోతా ఉన్నాం. ఒక ప్రక్కన మెడికల్ టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచే ప్రయత్నంలో కేవలం టెక్నాలజీ వరకే పరిమితం కాకుండా మెడికల్ టూరిజం పరంగా కూడా ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఆ ప్రయత్నం ఈరోజు మేము వారికి ఏం చేయబోతామో అని చెప్పి వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.